హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు ఈరోజు దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సో ఇది ఎక్కడుందంటే కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడుకి 30 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. సో అది ఎలా వెళ్ళాలంటే నేషనల్ హైవే 216కి వచ్చి ఇక్కడ నుంచి రాజపల్లి అడ్ రోడ్ అని ఉంటుంది. సో ఇది చూసుకుంటే కనుక మీకు రాజపల్లి అడ్ రోడ్ అంటారు. సో ఇక్కడ నుంచి లోనకైతే సుమారుగా 30 కిలోమీటర్లు అయితే ఉండాలి. మీకు రాజమండ్రి నుంచి అయితే తునివెల్లో బస్ ఎక్కి మీకు ఇక్కడ ల్యాండ్ మార్క్ అమృత రెస్టారెంట్ అని ఉంటుంది. సో అక్కడ మీరు దిగి పక్కన రాజపల్లి అడ్ రోడ్ అనే వే ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే మీరు లోపలికైతే వెళ్ళాలి. ఆటోలు అవి ఓన్లీ పెద్దిపాలెం అనే ఊరు వరకు ఉంటాయి. పెద్దిపాలెం నుంచి అయితే ఎవరైతే మీరు బస్ ట్రావెల్ చేద్దామని లేకపోతే ఓన్ వెహికల్ కాకుండా ఇక్కడ ఆటోలో కానీ వెళ్దాం అనుకుంటే అయితే ఏముండవు. పెద్దిపాలెం అనే ఊరు ఉంటుంది, అక్కడ వరకు మాత్రమే ఆటోలు కానీ బస్సులు కానీ అవైలబిలిటీ ఉంటాయి. పెద్దిపాలెం బస్సులు అయితే ఫ్రమ్ కాకినాడ నుంచి అయితే ఉంటాయి, లేదా ప్రతిపాడు వచ్చేసిన ప్రతిపాడు నుంచి ఇలాగ పెద్దిపాలెం బస్సులు అయితే ఉంటాయి. సో అక్కడి నుంచి బస్సు అయితే స్టాప్ అయిపోతుంది. అక్కడి నుంచి బస్సు కనెక్టివిటీ అయితే ఉండదు, ఆటో కనెక్టివిటీ కూడా ఉండదు. బై వాక్ కానీ బైక్ కానీ మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు రోడ్ చూస్తున్నారు కదా, ఇదంతా రోడ్డు పర్లేదు, చుట్టూ కొండలు చెట్లు. సో మధ్యాహ్నం టైం 2 అవుతుంది. సో బైక్ మీద అయితే వెళ్తున్నాము. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. చూద్దాం, ఇంకా ఎదరికెళ్తే ఇంకా మంచి మంచి స్పాట్స్ అయితే తగులుతాయి, మంచి మంచి ప్లేసెస్ అయితే వస్తాయి. సో మా థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మా థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యుడికి ఫైనాన్షియల్ సంబంధించి, అది బడ్జెట్ పరంగా అంటే ట్రిప్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో దొరికే వస్తువులు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ సంబంధించి ఏదైనా కూడా మనం ఎక్కడ ఏది దొరుకుతుందో, ఏది సామాన్యుడికి ఉపయోగపడుతుందో అనేది తెలియజేయడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఊరు చూస్తున్నారు కదా, ఇది రాజపల్లి దాటేసాం మనం. ఇక్కడ మట్టి రోడ్ స్టార్ట్ అయ్యింది. చూడండి, రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుంది. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ టూరిజం ప్లేస్ని ఎందుకు డెవలప్ చేయలేదు అనేది గవర్నమెంట్కే తెలియాలి. చాలా మంచి ప్లేసు, చాలా మందికి తెలియదు ఈ ప్లేసు. వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్. సమ్మర్లో ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి రోడ్డు ఎలా ఉందో, మట్టి రోడ్డు. తర్వాత మళ్ళీ తార్ రోడ్డు అయితే వచ్చింది. ఇది మళ్ళీ ఎక్కడి వరకు ఎంతవరకు బాగుంటుంది అనేది ఐడియా లేదు. సో వెళ్తున్నాం అలాగా. అక్కడ మీకు కనబడుతుంది చూసారా కొండ, అక్కడ వరకు వెళ్ళాలి. మీకు చూడండి, అక్కడ రైట్లో పెద్ద కొండ కనబడుతుంది కదా, అక్కడ కొండ దాటిన తర్వాత వాటర్ ఫాల్స్ అనేది ఉంది. సో మనం ఒక కొండ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కాలి. సో అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఆ వాటర్ ఫాల్స్ అయితే దారపల్లి వాటర్ ఫాల్స్ అయితే అక్కడే ఉన్నాయి. చూద్దాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో అయితే చాలా బాగుంటుంది, వాటర్ ఫాల్స్. సో అక్కడ ట్రైబల్స్ జీవన విధానం కానీ, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆ దారపల్లి విలేజ్లో ఎంతమంది నివసిస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, అన్నీ కూడా ప్రతిదీ మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. చూడండి, చిన్న చిన్న పాకలు, కోళ్ళ ఫామ్ అది, చుట్టూ పచ్చని చెట్లు. ఎక్కడైనా కళ్ళు దొరుకుతుందేమో చూసాం, కళ్ళు అయితే ఎక్కడ దొరకలేదు. లోపలికైతే ఇంకెళ్తే చూడాలి. సో చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మీకు జీడి మామిడి తోటలు అయితే ఉంటాయి లెఫ్ట్ రైట్, అండ్ పామాయిల్ తోటలు కూడా ఉన్నాయి. చాలా చల్లగా ఉంది ప్లేసు. ఇక్కడ నాకు తెలిసి ల్యాండ్, ఇక్కడ ఎవరైనా గెస్ట్ హౌస్ కానీ లేకపోతే మంచి సమ్మర్ స్పాట్స్కి గెస్ట్ హౌస్లు కానీ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా ఇక్కడ బెస్ట్ ప్లేస్. ఇక్కడ ల్యాండ్ నాకు తెలిసి పర్ ఏకర్ 20-25 lakhs అయితే ఉండొచ్చు. సో మేము వెళ్ళే దారిలో అయితే 2-3 గెస్ట్ హౌస్లు అయితే కనపడ్డాయి. మళ్ళీ కొండ స్టార్ట్ అయ్యింది. చూద్దాం ఎంతవరకు ఏంటో ఉంటుందో చూద్దాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయక చూడండి. సో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏదో చిన్న విలేజ్ తగిలింది, లెఫ్ట్ సైడ్ ఏదో అమ్ముతున్నారు, అది చూడలేదు, కనపడలేదు కానీ. సో ఇక్కడ నుంచి రోడ్డు బాగోదు అని అయితే విన్నాను. చూద్దాం రోడ్డు ఎంతవరకు బాగుంటుందో. చూడండి విలేజెస్, చెట్లు. ఇక్కడ అసలు వీళ్ళకి కల్చరే వేరు, వీళ్ళంతా డిఫరెంట్ ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో సిమెంట్ రోడ్ అయితే వేసింది, అది ఎండ్రిగా నిధులతో అయితే వేశారు వీళ్ళు. సో సిమెంట్ రోడ్ కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రోడ్ అయితే చూడక్కర్లేదు, చాలా వరస్ట్గా ఉంది రోడ్డు.
చూసారా కంకర్ రోడ్డు చాలా దారుణంగా ఉంది కదా. మరి గవర్నమెంట్ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ ఎందుకు డెవలప్ చేయలేదో మరి గవర్నమెంట్కే తెలియాలి. సో ఈ వీడియోని అయితే గవర్నమెంట్ వెళ్ళే వరకు అయితే షేర్ చేయండి. చూడండి రోడ్డు చూడండి, చాలా కార్లు అయితే వెళ్తాయి కానీ చెప్పలేం ఎలా ఉంటుందో. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా వర్స్ట్గా ఉంటుంది రోడ్డు. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్. చూసారు కదా రోడ్డు ఎలా ఉందో, చాలా కష్టంగా అయితే ఉంది బండి నడిపేటప్పుడు. ముగ్గురు ఒకే బండి మీద అయితే వెళ్ళాం. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం, ఇంకొంచెం ఎదురైతే ఉంది వ్యూ పాయింట్. చూద్దాం ఎంతవరకు. చూసారు అది ఎంత పెద్ద కొండ ఉందో, చాలా పెద్ద కొండ అన్నమాట. సో మనం ఇప్పుడైతే వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. చూసారు కదా వ్యూ పాయింట్, ఇక్కడ చిన్న బ్రిడ్జ్ మీద నుంచొని మొత్తం ఆ వ్యూ అయితే చూడొచ్చు. మీరు కూడా ఒక లుక్ వేసేయండి వ్యూ పాయింట్. చూస్తున్నారు కదా వాటర్, దాంట్లో పడితే అంతే సంగతులు ఇంకా. చూసారు కదా వ్యూ పాయింట్ చాలా బాగుందా. మీకు వ్యూ పాయింట్ నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకోసం 1 to 10లో వెళ్ళాం మేమైతే, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం. ఇట్స్ లాంగ్ జర్నీ, డిఫికల్ట్ జర్నీ. సో వ్యూ పాయింట్ అయిపోయింది, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము. ఒక కొండ అయితే ఎక్కుతున్నాం. ఆ కొండ రోడ్ అయితే ఇది. గైస్ వాటర్ ఫాల్స్ ఎంట్రీ అంటే స్టార్టింగ్ స్టేజ్కి అయితే వచ్చాం. సో మీకు ఎదురుగుంటా షాప్ కనపడుతుంది కదా, ఆ షాప్ దగ్గర నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ కొండ అయితే ఎక్కాలి. సో ఇక్కడ మేము కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాం, అంటే వాటర్, డ్రింక్ అన్నీ తీసుకొని ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మీకు బైక్స్, కార్స్ పార్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నాకైతే పుష్ప మూవీ గుర్తొచ్చింది ఆ స్పాటు, అవన్నీ కలిపి. ఇదంతా పార్కింగ్ ప్లేస్, ఆటోలు, కార్లు, బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. డెవలప్ చేయాలనుకుంటే చేయొచ్చు, గవర్నమెంట్ చాలా బాగా డెవలప్ చేయొచ్చు, చాలా పెద్దది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఒక నిర్మానుష్య ప్రాంతంగా ఉంది కదా. చూడండి కొండ ఎలా ఉందో. ఇప్పుడు మనం అయితే పైకి ఎక్కిపోతున్నాం, చాలా పైకి. పుష్ప మూవీ గుర్తొస్తుందా మీకు? నిజంగా మీకు పుష్ప మూవీ గుర్తొస్తే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ స్పాట్ చూసి ఏదైనా స్పాట్ మీకు గుర్తొస్తుందా, సినిమాల్లో ఏదైనా స్పాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొండ అయితే చాలా పెద్ద. సో ఆయాసం అయితే నేనైతే మినిమం 5 times అయితే ఆగాను. మిగతా వాళ్ళు అయితే మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కేశారు. చాలా హైట్ కొండ, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కాలి, చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ముసలి వాళ్ళు అయితే వెళ్ళలేరు. సో ఇక్కడ ప్రతి శివరాత్రికి పూజ జరుగుతుంది. సో ఈ పూజ దగ్గర అయితే చాలా ఫేమస్, ట్రైబ్స్ పూజ చేస్తారంట ఇక్కడ. తీరిపోయింది నాకు ఎక్కేది ఇప్పటికి, చాలా లాంగ్. చూస్తున్నారు కదా కొండ అయితే ఎక్కాలి, పెద్ద కొండ మాట. అన్న చాలా కష్టపడి ఎక్కాడు, మరి మీకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీ. డన్. గైస్ మీకు ఇందాక చెప్పాను కదా శివుడు పూజ చేస్తారని. ఇక్కడ ప్రతి శివరాత్రికి మీకు కనపడుతుంది కదా, ప్రతి శివరాత్రికి ఇక్కడ ఒక పాము వచ్చి శివుడికి అభిషేకం చేస్తుందంట. వాటర్ చూడండి పైనుంచి వస్తుంది. సో శివుడికి అభిషేకం చేసినప్పుడు సంథింగ్ గంట ఏదో వస్తుందంట, ఆ వెలుగు అయితే వస్తుందంట. ఆ వెలుగుకి
మొత్తం అక్కడ చుట్టుపక్కల ఈ కొండ చుట్టుపక్కల ఉన్న ట్రైబ్స్ అందరూ దండం పెట్టుకుంటారంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఇక్కడైతే కథలు కథలుగా చెప్తున్నారు. పాము అయితే ప్రతి శివరాత్రికి వచ్చి ఇక్కడ పూజ చేస్తుందని అయితే చెప్తున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. నాకైతే ఇక్కడ వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వీడియో షూట్ చేసేటప్పుడు మంజుముల్ బాయ్స్ స్టోరీ గుర్తొచ్చింది దెబ్బకి. ఎందుకంటే ఒక చెత్త కుప్పలో కాల్ వేసాను, కాల్ దిగబడిపోయింది. సడన్గా మంజుముల్ బాయ్స్ సినిమా గుర్తొచ్చింది నాకు. చూస్తున్నారు కదా ప్లేస్ ఎంత బాగుందో, చాలా చల్లగా ఉందన్నమాట. వాటర్ పైనుంచి వస్తుంది, కొండ ప్రాంతం చూసారు కదా, ఆ వాటర్ అనేది పైనుంచి వస్తుంది అన్నమాట. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్కు ఉండేది. ప్రజెంట్ ఇక్కడ మనం దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ పీపుల్ని అడుగుదాం ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ జీవన విధానం, సో వాళ్ళ డైలీ దినచర్య ఏంటి. ఒకసారి అందులో మనం ఒక పర్సన్ అయితే మీట్ అవుదాం, ఆయనతో మాట్లాడదాం రండి. కూర్చోండి కూర్చోండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? కాకూరి నాగేశ్వరరావు. కాకూరి నాగేశ్వరరావు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 20 సంవత్సరాలు. అంటే మీరు మీ జీవన విధానం, డైలీ జీవన విధానం ఏంటి? మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, ఫుడ్ ఎలా వస్తుంది? వ్యవసాయం ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం. సొంత వ్యవసాయం అండి? పొలం ఉంది, సొంత వ్యవసాయం పండించుకుంటామండి. ఓకే. జీడి మామిడి తోటలు ఉన్నాయండి. ఓకే. మీ ఇల్లు ఇదేనండి? ఇదేనండి. ఓకే. ఇక్కడ ఈ దారపల్లి విలేజ్ మనకి ఏ మండలంకి వస్తుందండి? ప్రతిపాడు మండలం. ప్రతిపాడు మండలం. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి సుమారుగా? 22 కుటుంబాలు ఉన్నాయి. 22 కుటుంబాలు కూడా వ్యవసాయం మీద ఆధారపడి. ఓకే. అయితే మీ ఇక్కడ దారపల్లి వాటర్ ఫాల్స్ టూరిజం కదా. అవునండి. సో గవర్నమెంట్ మనకి కొన్ని వాటర్ ఫాల్స్ ఈ టూరిజం ప్లేస్లు చూస్తే గవర్నమెంట్ చాలా డెవలప్ చేసింది. సో ఇక్కడ ఎందుకు డెవలప్ చేయలేదు మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపేస్తున్నారండి. మొన్నటి వరకు బాగుండిందండి. అంటే ఎందుకు ఆపేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు? తెలియదండి ఆ విషయం మరి మనం. అంటే డెవలప్ చేయాలి గవర్నమెంటే కదా, గవర్నమెంట్ డెవలప్ చేయాలి. అంటే ఫారెస్ట్ కూడా ఒక ఆల్రెడీగా వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా డెవలప్మెంట్. ఆల్రెడీగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళామండి. ఓకే. అది ప్రొసీజర్ లో పెట్టారండి కలెక్టర్ గారు. ఓకే. వస్తుందండి, ఒక నెల రోజుల్లో వస్తుందని చెప్పారు. అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైనా వస్తుంది అంటారా? ఓకే. అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూసాం, వెళ్ళొచ్చాం. డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంటే మిగతా ఇప్పుడు మనకి పాడేరు దగ్గర కానీ లేకపోతే మారేడుమిల్లి కానీ కొన్ని ఫేమస్ అయ్యాయి. అది కూడా దారపల్లి కూడా చాలా మందికి లోకల్ పీపుల్స్ కి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. సో మీరు డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? డెవలప్ అవ్వాలండి. డెవలప్ అవ్వాలి. మంది దాని వల్ల ఉపయోగపడుతుంది కదా, 10 మందికి ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఇక్కడ సుమారుగా 22 కుటుంబాలు ఉన్నాయి. 22 కుటుంబాలండి. ఓకే. మీరు ఫుడ్ అది మరి ఇక్కడ షాపే ఇదేంటండి మీది రెస్టారెంట్ క్యాటరింగ్ ఏంటి? క్యాటరింగ్ ఏం కాదండి, మేము ఏదైనా పెళ్లి ఫంక్షన్ అయితే మీరు సప్లై చేస్తారా? సప్లై ఏముంది, ఇంకా అందరికి ఊరు మడండి. అందరు ఇక్కడే పట్టుకెళ్తారు. ఓకే. అంటే షాప్ ఒకటి ఉంది మొత్తానికి ఇక్కడ? 2 షాపులు అండి. దారిలో ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉందండి. కాకపోతే మనోడు ఎక్కడ ఊరు వెళ్ళారండి, ఈరోజు తీయలేదు. ఓకే. మీకు పిల్లలు ఎంతమంది అండి? 3 అండి. స్కూల్ ఎక్కడ ఉంది దగ్గరలో? స్కూల్ ఇక్కడ దగ్గరలో అంటే ఇంకా పెద్దపాలెం అండి. పెద్దపాలెం పంపించాలా? అంటే ఎలా వెళ్తారు మరి స్కూల్ కి పిల్లలు? స్కూల్ కి అంటే ఇంక ఇలాగే బండ్ల మీదగా పెట్టి మీరే దింపుతారు? ఇక్కడ బస్సు సదుపాయం కానీ ఏముండదు? అంటే మీకు ఇప్పుడు బస్సు సౌకర్యం ప్రతిపాడు వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ప్రతిపాడు వెళ్ళాలంటే పెద్దపాలెం వరకు బండి మీద వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కుతాం. ఓకే. కరెంట్ అయితే మీకు ఇక్కడ వస్తుందా? వస్తుందండి, కరెంట్ ఉందండి. ఇంకోటి మెయిన్ డెవలప్మెంట్ లేకుండా ఉన్నది రోడ్డు. మరి రోడ్డు వల్ల మీరేమనుకుంటున్నారు? డెవలప్ అవ్వాలనుకుంటున్నారు? డెవలప్ అవ్వాలండి. డెవలప్ అవుతేనే అందరికి మంచిది కదండి. హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే. మీకు హాస్పిటల్ అయితే ఎక్కడికి వెళ్తారు మీరు? పెద్దపాలెం అండి. ఏదైనా పెద్దపాలెం. మీకు దగ్గరలో సిటీ పెద్దపాలెం. కానీ పెద్దపాలెం సిటీ కాదు కదా, ఒక చిన్న ఊరు అంతే. అంతే. అక్కడ మరి హాస్పిటల్ ఉంది కదండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. స్కూల్స్ కూడా అక్కడికే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలి. మీరు కొనుక్కోవాలంటే ఏమన్నా వస్తువులు సామాన్లు ప్రతి సోమవారం పెద్దపాలెంలో మార్కెట్ పెడతారు. సంత పెడతారా? సంత పెడతారండి. ప్రతిపాడు వెళ్ళరా మీరు? ప్రతిపాడు వెళ్ళమండి. ఇంకా అదేనా పెద్దపాలెం? ఓకే. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ పెద్దపాలెం? ఇక్కడికి 8 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. సో మొత్తానికి అయితే దారపల్లి అనేది డెవలప్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? ఓకే. థ్యాంక్ యూ. అయితే మాకు మంచిదే కదండి. అదే మంచిది, డెవలప్ మేము అదే అనుకుంటున్నాం. ఇక్కడ చూసాం అంత డెవలప్ లేదు. చాలా మంది ఎక్కడెక్కడ మేము దారిలో వచ్చి చూసాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి. అందులో ఒక ఫ్రెండ్ చెప్తే ఇక్కడికి వచ్చారు. అంటే డెవలప్ అవుతే దీని వల్ల ఒక 10 మంది ఉపయోగపడుతుంది, ఉపాధి వస్తుందండి. ఓకే. 42 మంది అండి. 22 కుటుంబాలకి 42 ఓట్లు ఉన్నాయండి. అంతే, 42 ఓట్లు. ఓకే. మీరు ఓటు వేయాలంటే ఇక్కడేనా?
ఇక్కడ స్కూల్ ఎక్కడైనా ఉందా? ఇక్కడికి వెళ్ళాలండి, పెద్దపాలెం వెళ్ళాలండి. మళ్ళీ పెద్దపాలెమే. అవునండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. పంచాయతీ ఎలక్షన్ అయితే పంచాయతీ పైన ఉందండి, బురదకోట బురదకోట వెళ్ళాలి. మామూలు మెయిన్ పెద్ద ఎలక్షన్ అయితే ఇంకా పెద్దపాలెం వెళ్ళిపోవాలి. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకేనా గైస్, చూసాం కదా ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ చూసాం, అలాగే అక్కడ ఒక పర్సన్తో కూడా మాట్లాడాం. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే దారపల్లి వాటర్ ఫాల్స్ అనేది ఈస్ట్ గోదావరిలో కాకినాడ డిస్టిక్లో ఫేమస్. కానీ ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి దారి అనేది సరైన దారి అనేది లేదు. అలాగే ఇక్కడ ప్రజల జీవన విధానం కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సో వెళ్ళాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్న పెద్దిపాలెం అనే విలేజ్కి మాత్రమే వెళ్ళాలి. బస్సు సౌకర్యం లేదు, అలాగే ఆటోల సౌకర్యం కూడా లేదు. వీళ్ళు బండి పైన కానీ, నడిచి కానీ, సైకిల్ పై కానీ దగ్గరలో ఉన్న పెద్దిపాలెం వెళ్ళి పెద్దిపాలెం నుంచి ఏదైనా వీళ్ళు పర్చేస్ చేసుకోవడం కానీ, లేకపోతే అక్కడి నుంచి వీళ్ళు చూసుకుంటారు. సో గవర్నమెంట్ దీని మీద దృష్టి సారిస్తే టూరిజం డిపార్ట్మెంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అయితే అవుతుంది. చాలామంది వస్తున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తున్నారు. సో చాలా అక్కడ వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు. అంటే ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్ వచ్చి చూసిన తర్వాత ఏదైనా కొనుక్కుందామని కానీ, లేకపోతే అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేది ఎప్పుడైనా కొనుక్కుందామని సరైన షాపులు లేకపోవడం, ఫుడ్ సౌకర్యం లేకపోవడం, సో అక్కడ చాలా వర్స్ట్గా అనమాట. సో దీని మీద గవర్నమెంట్ దృష్టి సారిస్తే చాలా ఇన్కమ్ అనేది ఈ ప్రజలకి ఇక్కడ డెవలప్ అవుతుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ చాలా మందికి తెలిసేలా, ఇక్కడ గవర్నమెంట్ దృష్టి సారించేలా షేర్ చేయాలని చెప్పేసి నా థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. సో ఈ వీడియోని అయితే చాలా మందికి షేర్ చేయండి, గవర్నమెంట్ వరకు షేర్ చేయండి. సో ఇక్కడ రోడ్ డెవలప్ అవ్వాలి, అలాగే ఇక్కడ ప్రజల జీవన విధానం మారాలి, అలాగే టూరిజం స్పాట్ కింద దీన్ని గుర్తించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇల్లు చూసారు కదా, ఇల్లు పాకలు ఉన్నాయి. సో ఇలా ఉండడానికి కారణం రోడ్ డెవలప్మెంట్ లేకపోవడం మెయిన్. సో రోడ్డు వస్తే అన్నీ వస్తాయి. సో రోడ్డు ఇక్కడ రావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో వీడియోని అయితే గవర్నమెంట్కి వెళ్ళే వరకు షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.